ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా పేరు సయ్యద్ మహబూబ్, తెలుగుదేశం టీడీపీ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర సెక్రటరీని. ఇప్పుడు ముఖ్యంగా అంబటి రాంబాబు గారు నోటికి వచ్చిన పేరాపలను మొత్తం పేలారు. మీడియా రాంబాబు గారితో మాట్లాడాలన్నా, సంబరాల రాంబాబు కోసం మాట్లాడాలన్నా, ఎంజాయ్మెంట్ రాంబాబు గురించి మాట్లాడాలన్నా, సత్తనపల్లి వదిలిపెట్టి పారిపోయావు ఇక్కడి నుంచి. నీకు దమ్ముంటే సత్తనపల్లి ఇన్ఛార్జ్ తీసుకొని రా, ప్రజాశిక్షణలో తేల్చుకుందాం. నీకు ఇక్కడికి వచ్చే దమ్ము లేదు. ఇక్కడ గురించి నీకు ఎందుకయ్యా? స్వర్గీయ కోడెల శివప్రసాదరావు గారు చేశారు అభివృద్ధి. ఆ గ్రౌండ్, జెడ్పీ గెస్ట్ హౌస్లు కానీ, షాదీఖానా కానీ, డంపింగ్ యార్డ్ కానీ ఒక్క పని చేసావా నువ్వు? తట్ట మట్టి వేసావా నువ్వు? డోక్రా టీచర్ల దగ్గర డబ్బులు తీసుకున్నావు, డోక్రా ఆయాల దగ్గర డబ్బులు తీసుకున్నావు, శాలరీ బేసిస్ మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఆర్డీఓ ఆఫీసులో డబ్బులు తీసుకున్నావు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్గా జాయిన్ వాళ్ళకి డబ్బులు తీసుకున్నావు. ఎవరికి తెలీదు నీ భాగవతం. ఎక్కడో కూర్చొని దాక్కొని మాట్లాడటం కాదు అంబటి రాంబాబు గారు. నీకు దమ్ముంటే వైసీపీ ఇన్ఛార్జ్ తీసుకుని సత్తనపల్లికి రా, మాట్లాడుకుందాం. అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడతావా? అసలు ఇక అభివృద్ధి అంటే తెలుసా? నోరేసుకుని జనం మీద పట్టం కాదు. అభివృద్ధి తెలీదు, తట్ట మట్టేయడం తెలీదు. ఆ డాన్సులు, నువ్వు డాన్సులు వేసావు సంక్రాంతి సంబాబు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఎవరికి ఇచ్చావు చెప్పవయ్యా? వాళ్ళని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు ఇచ్చిన ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఎవరికి ఇచ్చావు? నీ భాగవతం ఎవరికి తెలీదు? సత్తనపల్లిలో అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ నుంచి పారిపోయావు. ఎందుకు పారిపోయావు నువ్వు? నిన్ను నమ్ముకుని ఇంతమంది పార్టీ కార్యకర్తలు ఉన్నారుగా, నాయకులు ఉన్నారుగా. 3 సార్లు పోటీ చేసావు కదా నువ్వు, 3 సార్లు చేసావుగా. మరి వదిలిపెట్టి చస్తే ఇక్కడే చస్తా, బతికితే ఇక్కడే బతుకుతా, నా సమాధి కూడా సత్తనపల్లిలో కట్టండి అన్నావుగా. ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు పారిపోయావు? నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు కాపాడితే దమ్ము లేనోడివి ఆడింగోళ్ళ ఎక్కడో కూర్చొని మాట్లాడిందా అంబటి రాంబాబు? దమ్ముంటే రా, ఇన్ఛార్జ్ తీసుకొని తెలుసుకుందాం. కాకపోతే అతనికి మాటలు తప్ప చేతలు తెలియవు, ఎంజాయ్మెంట్ తప్ప కార్యకర్త బాధ తెలియదు, పార్టీ నాయకుల యాలివి తెలియదు. అతనికి కావాల్సిన డబ్బులు. ఇక్కడ జరిగిన వైసీపీ గవర్నమెంట్లో 4 బార్ షాపులు నడిచినాయి. ప్రతి బార్ షాపు పావులవాట తీసుకున్నావు నువ్వు, పెట్టుబడి పెట్టకుండా. ప్రూఫ్లతో సహా ఉన్నాయి. ఎక్కడ ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది? వాళ్ళందరినీ ఇంటికి పిలిపించుకొని, నా సెకండ్ క్లాస్ క్యాడర్ దగ్గరికి ఎందుకు వెళ్ళేది? నా ఇంటికి వచ్చి కొబ్బరికాయ కొట్టండి, నాకు డబ్బులు ఇవ్వండి, నాతో మాట్లాడుకుంది. వాళ్ళతో నీకేంటో అన్నావుగా నువ్వు. నీ గురించి నోరు తెరిస్తే ఎలా ఉంటుందో తెలుసా అంబటి రాంబాబు గారు? మరీ ఘోరంగా ఉంటుంది నువ్వు చేసిన అకృత్యాలు, నువ్వు చేసిన అరాచకమైన పనులు ఇక్కడ. అందుకే సత్తనపల్లి ప్రజలు తరిమి కొట్టారు. అభివృద్ధికి మారుపేరు కన్నా లక్ష్మీనారాయణ గారి నుంచి మాట్లాడే స్థాయి అనేది ఉమ్మడి రాష్ట్రానికి సీఎం స్థాయి దాకా పోయిన వ్యక్తి, అభివృద్ధికి ప్రదాత. ఇప్పుడు సత్తనపల్లి వచ్చారు. ఎన్ని కోట్ల రూపాయలు ఢిల్లీకి వెళ్ళి శాంక్షన్ చేసుకొచ్చారు? సత్తనపల్లికి కన్నా గారు వచ్చిన తర్వాతే తెలిసింది ఇంతమంది కార్యకర్తలకి, నాయకులకి పని చేయొచ్చు అని. ముచ్చటేసింది. అలాంటి నాయకుడి కోసం, తెలుగుదేశం పార్టీ కోసం ఏవైనా చేస్తాం, ఎందాకైనా వెళ్తాం. అవాకులు చవాకులు పేలితే మర్యాద కూడా చెప్పి అంబటి రాంబాబు గారిని సభాపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. జై తెలుగుదేశం.